హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ప్లగ్ బోర్డ్కి ఎలా వైరింగ్ చేయాలో ఈరోజు అయితే చూపిస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. మనం చూసుకుంటే మనం మిషన్ వర్క్ చేసేటప్పుడు ఇదైతే మనకి బాగా ఉపయోగపడింది. దీనికి వచ్చేసి ఈ రెండింటికి ఒక స్విచ్, ఈ మూడింటికి ఒక స్విచ్ అయితే ఇస్తాను. ఇక్కడ చూసుకుంటే నేనైతే చేస్తాను. వీడియో మీరు చివరి వరకు అయితే చూడటం లేదు, అందుకే నేను ఫిట్ చేసి మీకు అర్థమయ్యేటట్టుగా వివరంగా చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి న్యూట్రల్ వైరు, ఇది వచ్చేసి న్యూట్రల్ వైరు కుడి వైపు నేయాలి. లోపల అన్నిటికి ఇలా ఒక మొత్తం కలిపేయచ్చు. ఇది చూసుకుంటే ఫస్ట్ ఇచ్చాను ఇక్కడ, తర్వాత ఇక్కడికి అన్నిటికీ కలిపేయచ్చు. తర్వాత ఈ ఫేస్ వైర్ వచ్చేసి స్విచ్కి ఇవ్వాలి. ఈ రెండు స్విచ్కి ఇక్కడ జాగ్రత్త చూడండి, రెండిట్లకి ఇలా కలపాలి. దీనికి వచ్చేసి మనకి ఈ రెండిట్లకి ఒక స్విచ్ కాబట్టి ఇక్కడ చూస్తే ఒక స్విచ్ నుంచి ఫేస్ వైరు ఇటు ఒకటి, ఇక్కడి నుంచి మరి ఇటు ఒకటి ఇచ్చాను. ఈ స్విచ్ చేసినప్పుడు ఈ రెండిట్లకి అయితే కరెంట్ అయితే వస్తుంది. ఇది కిందకు చూస్తే ఫేస్ వైరు, ఈ మూడిట్లకి అయితే ఈ స్విచ్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పైన కనపడుతుంది కదా, ఈ పైన అనేది మనకి హెర్త్కి అయితే ఇస్తారు. కానీ ఇప్పుడు హెర్త్ మనం వైర్ పెట్టట్లేదు కాబట్టి ఇవైతే ఖాళీగా అయితే వదిలేస్తున్నా. ఈ వర్క్స్ కోసం వాడుకోవడానికి మాత్రమే. మనకి గోడకి ఫిక్స్ చేసేటప్పుడు అయితే అది హెర్త్ ఉంటే హెర్త్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ నీట్లకి మనం అయితే ఇవి జాగ్రత్తగా ఇవ్వాలి. మనకి ఫేస్ వైరు ఇటువైపు ఉందంటే ఇటు తిప్పితే కుడివైపు ఫేస్ వైర్ రావాలి, ఎందుకంటే కుడివైపే కరెంట్ రావాలి. ఎందుకంటే ఈ ప్లగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇటు తిప్పి పెట్టినా సరే ఏం కాదు. వీటికి వచ్చేసి చూడండి, ఇక్కడ న్యూట్రల్, ఫేస్ వైరు రెండేళ్ళకి కరెక్ట్గా ఇవ్వాలి, ఒక రూలు. అందుకే ఇటువైపు కరెంట్ రావాలి, కరెంట్ వచ్చే వైరు ఇటువైపు ఉండాలి, అందుకే కరెక్ట్గా ఉండాలి. ఇటువైపు కరెంట్ రావాలి. మనం ప్లగ్ బోర్డులో చెక్ చేసినా సరే ఈ విధంగానే వస్తుంది. ఒక రూల్ అయితే ఉంటుంది వీటికి. రివర్స్ అయితే ఇవ్వకూడదు, పాడైపోతాయి. అందుకే కరెక్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు మనం స్విచ్ చేసినప్పుడు ఇటువైపు కరెంట్ రావాలి, ఇటువైపు కరెంటు, ఇటు ఫేస్ వైర్ రావాలి, ఇటు న్యూట్రల్ రావాలి. ఇప్పుడైతే ఇది రెండిట్లకి ఒక స్విచ్, ఈ మూడిట్లకి అయితే ఒక స్విచ్ ఇచ్చాను. స్విచ్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే స్విచ్ లేకపోతే కనుక మనం వైర్లు పెడతాం కదా, డైరెక్టర్గా ఉంటే వైర్లు పెట్టేస్తాం కావాలి. తీసేటప్పుడు ఒక వైర్ అందులో ఉండి ఒక వైర్ మనం టచ్ చేస్తే షాక్ అయితే కొడుతుంది. అందుకే స్విచ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇవి ఎలా ఇవ్వాలంటే చూడండి, ఒకదానికి ఎలా పీసులుగా కట్ చేసుకోవాలి సరిపడా మనకి. రెండింటిని ఇలా కలిపేసి ఇక్కడ ఒకదానికి ఇచ్చి ఇటు ఇంకోదానికి ఇటు ఇలా ఇచ్చుకోవాలి. వీడియో చివరి వరకు అయితే చూడలేదు కాబట్టి చేసి అయితే చూపిస్తున్నా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. మరి మనకి ఇప్పుడు వచ్చేసి ఇలా వైర్ అయితే తీసుకోవాలి. వైర్ తీసుకొని ఈ వైర్ వచ్చేసి ఈ పైన రెండు కలిపేసి ఉండే చూడండి, రెండు కలిపేసి ఉండే కదా, ఈ రెండిట్లో ఒకదానికి ఇవ్వాలి. ఈ న్యూట్రల్ వైరస్ వచ్చేసి దీనిలో ఎక్కడిచ్చినా సరే పర్లా ఒక చోట అయితే ఇవ్వాలి. ఒక చోట ఇస్తే మొత్తం న్యూట్రల్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ఈ ఫేస్ వైర్ వచ్చేసి ఆ స్విచ్ అయితే వేస్తేనే, స్విచ్ ఆన్ చేస్తేనే రావాలి. నేనైతే ఫిక్స్ చేసి అయితే చూపిస్తాను. మొత్తం బ్లాక్గా ఉంది కాబట్టి ఈ బ్లాక్ వైర్ అనేది మీకు కనబడుతుంది సరిగ్గా.
ఇప్పుడు ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి వైర్ నుంచి పవర్ సప్లై ఇచ్చేది. ఇప్పుడు న్యూట్రల్ వైర్ ఉంది కదా, చూడండి న్యూట్రల్కి ఇప్పుడైతే పైన పైన రెండు ఉన్నాయి కదా, కలిపి రెండు ఉన్నాయి కదా, వీటికి రెండిట్లో ఒకదానికి అయితే ఇవ్వాలి. ఇది చూసారా, పైన పైన ఇవ్వాలి రెండిట్లకి కలిపి ఉన్న చోట, ఈ కింద ఇవ్వకూడదు. ఇది ఈరోజు వీడియో చివరి వరకు అయితే చూస్తే కనుక వీడియోని లైక్ చేయండి.